ఈరోజు మనం చక్కటి పెట్ జూలీని డ్రా చేసుకుందాం. ఓన్లీ సింగిల్ కలర్. ముందుగా లైట్గా పెన్సిల్ స్కెచ్ వేశాను. జూలీ గారు అనమాట. చక్కగా సింగిల్ కలర్ బంట్ సియానా. ఈ కలర్ వచ్చేసి బంట్ సియానా. దీన్ని లైట్గా సింగిల్ బ్రష్తోనే లైట్గా వాష్ చేస్తున్నాను. సింగిల్ కలరు అన్నాం కానీ కొద్దిగా హైలైట్స్కి మాత్రం టచ్ ఆఫ్ బ్లాక్, చిన్నది బ్లాక్ తీసుకుంటాను. మొత్తం పెట్టంతా కూడా జూలీ గారు మొత్తం అంతా సింగిల్ కలర్తోనే డ్రా చేద్దాం. లైట్ వాషెస్ చేస్తున్నాం. డార్క్ని డార్క్గాను, లైట్ని కొద్దిగా ఎక్స్ట్రా వాటర్తోని బ్రష్ను లోడ్ చేస్తాం అన్నమాట. మరి ఎక్కువ చేయకండి. బ్రష్కి ఓవర్లోడ్ చేసినప్పుడు ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాన్ని ఒకసారి టిప్ చేయండి. ఆ లోడ్ అయిన కలర్ ఏదైనా ఉంటే కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ బంట్ సియానాతోనే ఈ జూలీ గారిని మనం డ్రా చేస్తున్నాం. కొంచెం డార్క్ యాడ్ చేస్తున్నాం. లైట్ స్ట్రోక్స్ అన్నమాట. బంట్ సియానా అంటారు ఈ కలర్ని. చాలా కూల్గా లైట్గా నెమ్మదిగా చేయండి. చూడండి, మధ్యలో లైటు వదిలేశాను. హెయిర్ లైన్స్ కోసం లైట్గా మళ్ళీ డార్క్ అప్లై చేస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చు. ఇది సింగిల్ కలర్ కదా. మల్టిపుల్ కలర్ అయితే కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఓన్లీ సింగిల్ కలర్తోనే టోటల్ పెట్టని ఈరోజు మనం డ్రా చేస్తాం. దీనికి వాడిన పేపర్ వచ్చేసి బ్రిస్టో ఆర్టిస్ట్ 300 GSM. బ్రిస్టో ఆర్టిస్ట్ పేపర్ అనమాట. ఇది 300 GSM వాడడం అయితే జరుగుతుంది. మొత్తం టోటల్ పెయింటింగ్ అంతా సింగిల్ బ్రషే, సింగిల్ కలరే. చూడండి, లైట్ వాష్ అనమాట. ఇది అంటే సేమ్ కలర్నే కొద్దిగా వాటర్ ఎక్కువ మిక్స్ చేసాం అనమాట. చక్కగా నెమ్మదిగా సింపుల్ స్ట్రోక్స్ అలాగా నెమ్మదిగా డ్రా చేయండి. ఇప్పుడు టైల్కి వచ్చేసి కొద్దిగా డార్క్ అప్లై చేస్తున్నాను అనమాట. కొంచెం షాడో ఉంటుంది కదా, మరి బ్యాక్ సైడ్ ఉన్నదానికి నీడ. సేమ్ సియానా. క్యామెల్ వారిది ఇది బంట్ సియానా. చూడండి, లెగ్కి బజ్జకి మధ్యలో చిన్న డార్క్ యాడ్ చేశాను. చాలా సింపుల్ స్ట్రోక్స్ మాట. లెగ్ యొక్క వేళ్ళను కూడా చిన్న సెపరేట్ చేయడం జరిగింది. ఇది ఫ్రంట్ లెగ్ బజ్జకి ఉన్న మధ్యలోన షాడోని యాడ్ చేస్తాం. బుల్లి పొట్ట ఉంది కదా, దాన్ని లైట్ వాషెస్ చేయాలి. నెమ్మదిగా ప్రయత్నించండి. రానిదంటూ ఏముండదు. నిన్న ఒక ఆవిడ చెప్పారు, ఇప్పుడే తెలిసింది సార్ మాకు, ఇన్ని రోజులు చూడలేదు అనేసి. కొద్దిగా దయచేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చిన్న సపోర్ట్ చేసి పంపించండి ఫ్రెండ్స్. ఫార్వర్డ్ చేయండి, మంచి విషయమే కదా. 200 మందికి 10 లైకులు వస్తున్నాయి. అంటే మీకు తెలియక మర్చిపోతున్నారేమో లైక్ వేయడం. మీరు లైక్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియోని ఇంకొక 10 మందికి యూట్యూబ్ వాడు షేర్ చేస్తాడు. షేర్ చేస్తే కొంతమంది అయినా నేర్చుకోగలుగుతారని ఆశ అన్నమాట. పదే ఎక్కువ చెప్పను నేను ఇటువంటివి. ఇన్ని వీడియోల్లో ఇది 2వ సారో 3వ సారి అనుకుంటాను. మీకు తెలుసు, మీరు ఇంట్రెస్ట్గా చూసినప్పుడు మీరు 10 మందికి షేర్ చేస్తారని తెలుసు.
కాకపోతే ఒకసారి రిమెంబర్ గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు మెడ భాగం లైట్గా చేసాం. ఫ్రంట్ లెగ్ లైట్ వాషెస్ ఫస్ట్ లేయర్ కింద యాడ్ చేస్తున్నాం అనమాట. ఎక్కువ వాటర్ లోడ్ చేయకండి బ్రష్కి, ఎక్కువ కలర్తోని లైట్గా చేయండి. చూడండి, పక్కన టిష్యూ పేపర్ పెట్టాను. టిష్యూ పేపర్ లేకపోతే అది ఏదైనా క్లాత్ మెత్తగా ఉన్నది ఏదైనా తీసుకొని పేపర్ మీద బ్రష్ పెట్టే ముందు జస్ట్ దానికి టిప్ చేస్తే ఎక్కువగా లోడ్ అయిన కలర్ ఏదైనా ఉంటే కొద్దిగా అది అబ్జర్వ్ అయిపోద్ది. టోటల్ అంతా కూడా సియానాతోనే మనం చూడండి మెడ కింద షాడోస్ని యాడ్ చేస్తున్నాం. బంట్ సియానా క్యామల్ వారి వాటర్ కలర్స్ చూడండి, డార్క్ నుంచి లైట్ కాబట్టి కింద నుంచి బ్రష్ పైకి లిఫ్ట్ చేస్తున్నాను. ఆ హెయిర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో సింపుల్గా నెమ్మదిగా డ్రా చేయండి. నోస్ పక్కన, చెంపల పక్కన కూడా బ్రౌన్ కలర్ హెయిర్ ఉంది కదా, దాన్ని లైట్గా డ్రా చేస్తున్నాను అనమాట. లైట్ కావాలంటే వాటర్ మిక్స్ చేయండి. పూర్తిగా డైరెక్ట్ కలర్ మాత్రం ఎక్కడ ఆ ఇయర్ ఎండింగ్స్లో వాడాను. మామూలుగా అయితే మాత్రం వాటర్ మిక్స్ చేస్తూనే వాడుతున్నాను. ఇప్పుడు చూడండి, లైట్ వాషెస్ ఏంటది బ్లాక్ కలర్ తీసుకున్నాను. చాలా లైట్గా వాష్ చేస్తున్నాను. ఇక్కడ మీరు వాటర్ కలర్లోను ఎక్రాలిక్ కలర్లో గమనించవలసింది ఏంటంటే, అది తడిగా ఉన్నప్పుడు డార్క్గా కనబడుతుంది. డ్రై అయిపోయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుద్ది. కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఎంతవరకు మనం వాటర్ మిక్స్ చేయాలన్నది. ఇప్పుడు మనకు కనిపించే బ్లాక్ లైన్స్ డ్రై అయిపోయిన తర్వాత ఇంకా లైట్గా అయిపోతాయి. అందువల్ల మనం తడితో ఉన్నప్పుడు కనిపించే షేడ్ వేరు, అది డ్రై అయిపోయిన తర్వాత కనిపించే షేడ్ వేరు. వాటర్కి ఎక్రాలిక్ కూడా సేమ్ అలాగే ఉంటాయి. ఇప్పుడు మనం అంత బ్రౌన్ ఐబ్రోస్ పెడుతున్నాం కానీ డ్రై అయిపోయిన తర్వాత ఆ డార్క్నెస్ ఉండదు అన్నమాట. దాన్ని మనం అబ్జర్వ్ చేయగలగాలి. ఇప్పుడు ముందు కూల్ కలర్కి ఇప్పుడు వేసిన ఐబ్రోస్కి చిన్న డార్క్ డిఫరెన్స్ మనం అక్కడ మిక్స్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా తెలియాలన్నమాట. మీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏదో వారానికి ఒకసారైనా ప్రాక్టీస్ చేయండి. చేస్తే తప్పకుండా ఆ ఎక్స్పీరియన్స్ వస్తుందని. వీడియో చాలా స్లో చేశాను, మీరు చాలామంది చెప్తున్నారు కదా. ఇప్పుడేమో గ్రే అంటే బ్లాక్ మిక్స్ చేసి జస్ట్ ఇయర్ పక్కన యాడ్ చేస్తాను. టచ్ ఆఫ్ బ్లాక్ అని కొంచెం సియానాలోను చిన్న బ్లాక్ యాడ్ చేశాను అనమాట. ఆ బ్లాక్ షాడో తాలూకా ఎఫెక్ట్ ఉండాలి కదా ఇయర్ కార్నర్ నుంచి చెంప వరకు. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్, ఇటు సైడ్ కూడా సియానాలోనే కొంచెంగా బ్లాక్ టచ్ చేశాను. అలాగే ఐబ్రోస్, జూలీ గారి ఐబ్రోస్ కాకినాడలో ఉండేది అనమాట. ఇది జూలీ గారు పేరు మీద ఒక పెట్ ఉండేది, అది వైట్. చూడండి, ఫోర్ హెడ్ చాలా లైట్గా వాష్ చేశాను. ఇప్పుడు నోస్కి 2 హోల్స్కి గ్యాప్ ఖాళీ ఉంచేసి 2 హోల్స్కి 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 2 హోల్స్కి గ్యాప్ ఖాళీ ఉంచేసి 2
డార్క్ బ్రౌన్ యాడ్ చేస్తున్నాను. బ్రౌన్ అదే సియానా. లిప్కి నోస్కి మధ్యలో డార్క్ లైన్ 2 హోల్స్ డైరెక్ట్గా బ్లాక్ యాడ్ చేస్తున్నాను. నోస్ కింద అలాగని టోటల్ బ్లాక్ కాదు సుమా, అది ఆ బ్లాక్ని లైట్గా సియానాలో మిక్స్ చేశాను అనమాట, చాలా లైట్గా. అప్పర్ లిప్ డార్క్ ఉంటుంది కదా, అక్కడ బ్లాక్ యాడ్ చేసి అదే బ్రష్తోని లైట్గా వాష్ చేస్తున్నాను. మెడ కింద డార్క్ని యాడ్ చేస్తున్నాను. ఒకసారి చూస్తుండండి, మరి కంటిన్యూ చేసే ముందు ఒకసారి ఆగి మనం ఎంతవరకు చేస్తున్నాం, ఏం జరుగుతుంది అన్నది కొద్దిగా ఆగి ఒక నిమిషం మనం వేసిన ఆర్ట్ వైపు, పెయింటింగ్ వైపు చూడాలి. నెయిల్స్ సెపరేట్ చేస్తున్నాం. మిక్స్ చేసిన సియానాని సెపరేట్ చేస్తూ షాడోస్ ప్లస్ డార్క్ని యాడ్ చేసాం. ఐబ్రోస్ పైన ఉన్న బ్రౌన్ వెంట్రుకలని డ్రా చేస్తున్నాం, హెయిర్ని. అలాగే నోస్ సైడ్ని చాలా లైట్ వాషెస్ అనమాట అవి, సియానాలో ఎక్కువగా వాటర్ మిక్స్ చేసి. ఇప్పుడు మెడ కింద షాడో కాదు, దీని కలర్స్ బ్రౌన్తో ఉంది కాబట్టి ఇక్కడ డార్క్ చేసామని మరీ డార్క్గా వేసేస్తే అది వేరేగా ఉంటుంది. మీడియం కలర్గా మనం అప్లై చేస్తున్నాం అనమాట. లైట్, మీడియం, డార్క్. గ్రే యొక్క ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. గ్రే కలర్ అంటే బ్లాక్నే లైట్గా వాటర్తో చేసాం కాబట్టి గ్రే కలర్ అనమాట. ఆ చిన్న దగ్గర ఐబ్రోస్ దగ్గర కనబడుతుంది కదా, మనం చేసే ప్రతి వాష్లోనూ డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? ఇప్పుడు అక్కడ మెడ కింద నుంచి డార్క్ లైన్ యాడ్ చేస్తున్నాం చెస్ట్ వరకు. జూలీ గారు ఐస్ క్లోజ్ చేసి ఉన్నారు కదా, ప్రశాంతంగా యోగా ముద్రలో ఉన్నట్టు. ఐస్ ఓపెన్ చేద్దాం. జస్ట్ హైలైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ముందు గ్రే అప్లై చేసాం ఆ చిన్న దగ్గర. చాలా చిన్న స్ట్రోక్స్ లైట్గా అప్లై చేయండి. వాటర్ హెవీగా లోడ్ చేయొద్దు ఇటువంటి టైంలోనూ. లోడ్ అయిన వాటర్ డౌట్ అయిపోతే మీకు క్లాత్ మీద కొద్దిగా ఒకసారి టిప్ చేస్తే వాటర్ తగ్గుతుంది అనమాట. ఇప్పుడు కొంచెం డార్క్ యాడ్ చేస్తున్నాను. ఆ స్ట్రోక్స్ చూసారా, బాటమ్ నుంచి పైకి.
ఇప్పుడు ఐబ్రోస్కి కొద్దిగా డార్క్ యాడ్ చేద్దాం. కంటి రెప్పకి బ్రౌన్ అదే సియానాతో మిక్స్ చేసిన కొంచెం బ్లాక్ వాడుతున్నాను అనమాట. అలాగే నోస్లో ఒక హోల్స్ రంధ్రాలకి కూడా బ్లాక్ రౌండ్గా యాడ్ చేసాం. ఇప్పుడు దాని అదే ముక్కు కింద భాగాన్ని డార్క్ మిక్స్ చేసిన సియానాతో కొంచెం డార్క్ చేసాం. దాఖలు చేసిన అప్పర్ లిప్ మళ్ళీ డార్క్ చేస్తున్నాం. సెంటర్ని డార్క్ ఉంది, మిగిలిన వాషెస్ అలాగే లైట్గా సైడ్కి వచ్చింది. మాకు టోటల్ చేయలేదు. సెంటర్ చూడండి హైలైట్, అప్పర్ లిప్ సెంటర్ పాయింట్ కొంచెం డార్క్ ఉందన్నమాట. ఇప్పుడు ఐరిస్ యాడ్ చేసాం. జస్ట్ బ్రష్ స్ట్రోక్ మిస్ అయింది, పర్లేదు. మళ్ళీ మనం బ్రష్ బాగా క్లీన్ చేసేసి దాంతో మళ్ళీ నేను డార్క్ అయిపోయిన పెయింట్ని లిఫ్ట్ చేసేయచ్చు మాట ఈజీగా. ఇది 300 GSM పేపరు. మనం ఏదైనా వేస్ట్గా డ్రా చేసేసిన ఎంటీ బ్రష్తోని బాగా వాష్ చేసేసి వాటర్లో మళ్ళీ అక్కడ ఉన్న పెయింట్ని మనం ఈజీగా రిమూవ్ చేసేయచ్చు, కరెక్ట్ చేయొచ్చు. రాంగ్ అయిందాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఐబ్రోస్ పైన చిన్న ఎయిర్ లైన్స్ అలా డ్రా చేసాం. ఇప్పుడు చీక్స్కి బ్రౌన్ అదే సియానా యాడ్ చేసాం చీక్స్ పైన. అది కొంచెం డార్క్గా అనిపిస్తున్నా తడిగా ఉన్నప్పుడు ఉన్న కలరు కొద్దిగా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం డిఫరెన్స్ వస్తుంది. అది బాగా దృష్టిలో పెట్టుకోండి వాటర్ కలర్స్కి. అదే పెన్సిల్ కలర్స్ అయితే మనం ఏ కలర్ చేస్తే అదే ఉంటుంది. ఇది వెట్లో ఉన్నప్పుడు ఒక రకమైన లైటింగ్ వస్తుంది, బ్రైట్నెస్. అదే డ్రై అయిపోయిన తర్వాత తగ్గుతుంది. ఇప్పుడు హైలైట్స్ డార్క్ సియానాతో మిక్స్ చేసిన బ్లాక్తో కార్నర్స్లో హైలైట్ చేస్తున్నాను. నెమ్మదిగా హైలైట్స్ యాడ్ చేద్దాం. నెమ్మదిగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీ దగ్గర ఏ కలర్ సింగిల్ కలర్ ఉన్నా ఆ సింగిల్ కలర్తో ఒక డార్క్ని యాడ్ చేసుకొని మీరు డ్రా చేయండి. ఓకేనా? బాగా ప్రాక్టీస్ కండి, మంచి ఆర్టిస్టులుగా అవ్వండి. మంచి హాబీ ఇది. మీకు ఏది నచ్చితే అదే చేయండి. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే, బాయ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ చిల్డ్రన్స్. థ్యాంక్ యూ.